వివిధ రకాలైన పిల్లలకు ఈ డిజబుల్ పిల్లలకు ఎల్బీ నగర్లోని బిఎన్ రెడ్డి నగర్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న జీవో 118 పై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధు యాష్కిలు ఒకరి మీద ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎల్బీ నగర్లోని సాగర్ కాంప్లెక్స్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మధు యాష్కి గౌడ్ బాధితుల సమావేశం నిర్వహించారు. జీవో 118 సమస్య పరిష్కారం కోసం పార్టీ మారాలని చెప్పిన సుధీర్ రెడ్డి ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యానించారు. మీరు చెప్పాలి మరి సమస్య రిజిస్ట్రేషన్ బిఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి పార్టీకి వెన్నుపోటు పొడిచి తనను నమ్ముకొని ఎన్నుకొని నిద్రాహారాలు మాని తమ శక్తిని యుక్తిని అంతా కూడా దారపోసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని మోసం చేసి నా దుర్మార్గుడు మోసకారి నువ్వు మారింది బిఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ కొరకే అని అన్నావు. మరి ఇక్కడ ఉన్న బిఎన్ రెడ్డి నగర్, వైదేహి నగర్, సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ, శ్రీరామ కాలనీ, ఎస్కేడి నగర్ కాలనీ పెద్ద చెప్పాలి. సమస్య అయిందని చెప్తున్నా ఎమ్మెల్యే మీద అయిందా? సమస్య తీరిందా చెప్పండి. రిజిస్ట్రేషన్ సమస్య తీరిందని చెప్తున్నాడు. మీ సమస్య తీరిందా? జీవో 118 పైన ఇతను ఇప్పుడు మీరు జీవో 118 తోటి సమస్య తీరుతుందని అంటా ఉన్నాడు. జీవో 118 తోటి ప్రదీప్, పురుషోత్తమ అన్న, దామోదర్ ఎంత చెప్పారు. మీ డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తోటి జీవో 118 తర్వాత వచ్చిన డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తోటి వాళ్ళ కన్వీనియన్స్ కొరకే మార్చుకున్నాడు. మీ అవసరాలకు మీ కన్వీనియంట్ కొరకు కాదు. 28 అక్టోబర్ 22న మునుగోడు ఎలక్షన్స్ కన్నా నెల ముందర జీవో తీసుకొచ్చిన దుర్మార్గుడు ఎలక్షన్లు గెలవడానికి కొరకే చేసినాడు. సెప్టెంబర్ 23 ఇంకా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వీడియో పేపర్ క్లిప్ పెట్టాలి. సిసిఎల్ఏ నవీన్ మెట్టల్ని కలిసి జీవో 118 సమస్యలు ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి, తొక్కలు ఉన్నాయి, లొట్టపీస్ జీవో మన్నించాలి. మహిళలు ఉన్నారు మన్నించండి. ఎందుకంటే వాడి నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడే భాష అదే, అందుకే వాడికి అదే భాషలు జవాబిస్తా. ఈ లొట్టపీస్ జీవో, లొట్టపీస్ డీడ్ ఆఫ్ కన్వీనియన్స్